దేవునికి మహిమ కలుగును గాక. దెన్ బిడ్లారా, we have been meditating on a subject that is very important for the church. సంఘానికి చాలా అవసరమైన మాటలను మనము గతం నుంచి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఆల్రెడీ యూట్యూబ్లో మీరు ఆ మెసేజ్ని అప్లోడ్ చేయడం కూడా మీరు చూసే ఉంటారు. వాట్ ఈస్ రాంగ్ విత్ టుడేస్ చర్చ్? మత్తయి సువార్త 28వ అధ్యాయం నుంచి నేను మాట్లాడుతూ వస్తున్నాను. అది మాట్లాడుతూ అకుల ప్రిసిల్ల జీవితాల్ని, వాళ్ళు ఎటువంటి శిష్యులుగా వాళ్ళు ఉన్నారు, ఆ మాటలను లాస్ట్ సెషన్లో మీతో మాట్లాడడము జరిగింది. ఎక్కడ అవసరం వస్తే అక్కడ వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి పనికొచ్చే పాత్రలుగా ఉన్నారు. రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే రిస్క్ తీసుకున్నారు. గృహంలో సంఘానికి చోటిచ్చే అవసరం ఉంటే సంఘానికి చోటునిచ్చున్నారు. అపోస్తులైన పౌలు లాంటి వానికే ఇంట్లో ఆతిథ్యంనిచ్చినారు. అపోలో లాంటి వారిని ఇంటికి పిలిచి లోతుగా నేర్పించినారు. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు, భార్యాభర్తలు ఈ రీతిగా ఎక్కడ దేవుని రాజ్యంలో ఏం అవసరం ఉంది, ఏం చేస్తే దేవుని యొక్క రాజ్యానికి, సంఘానికి, దేవుని యొక్క బిడ్డలకు ఉపయోగం కలుగుతుంది అనే రీతిగా ఎదగాలి. వీళ్ళు ధనికులు కూడా కాదు, వీళ్ళు చాలా బీదవాళ్ళు, టెంట్ మేకర్స్, గుడారాలను కట్టుకొని అటువంటి వృత్తిలో ఉన్నవారు, టెంట్ మేకర్స్. అయినప్పటికీ వాళ్ళ ప్రాంతం నుంచి తరమబడి వేరే ప్రాంతంకి వచ్చినప్పటికీ వాళ్ళ దగ్గర ఏమి ఆస్తిపాస్తులు ఏమి లేవు. తరమబడిన తర్వాత వాళ్ళ సొంత వాళ్ళు ఎవరు కూడా చుట్టూ ఉండరు. దేవుని బిడ్డలారా, ఆ రోమా ప్రభుత్వంలో ఎప్పుడైతే ఒక శాసనము విడుదలైందో, యూదులందరినీ అక్కడి నుంచి తరిమేసినారో, దేవుని బిడ్డలారా, ఈ చెదిరిపోయిన వారు, ఈ అకుల ప్రిసిల్ల విశ్వాసంలో చెదిరిపోలేదు. దేవుడు వాళ్ళని ఎలా కట్టినాడో, దేవుడు వాళ్ళని ఎట్లా నిర్మాణం చేసినాడో, ఆ యొక్క దేవుని మోసుకుంటూ వెళ్ళినారు, దేవుని సందేశాన్ని మోసుకుంటూ వెళ్ళినారు, సువార్త పరిచర్యలో వాడబడుతున్నారు. ఎక్కడ అవసరం వస్తే అక్కడ దేవుని రాజ్యంలో వాళ్ళు పనికొచ్చే పాత్రలైన శిష్యులుగా కనబడుతున్నారు. గతంలో నేను చెప్పినాను, దే ఆర్ నాట్ ఈవెన్ కాల్డ్ యాజ్ అపోజిల్స్ ఆర్ ప్రాఫిట్స్. వాళ్ళు ప్రవక్తలు లేకపోతే అపోస్తులుగా కూడా వాళ్ళు పిలువబడిన వారు కాదు, కానీ దే ప్లేడ్ ఎ వైటల్ రోల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యము విస్తరిస్తున్నప్పుడు, దేవుని యొక్క పని ముందుకు సాగుతున్నప్పుడు, సువార్త పరిచర్య భూదిగంతములు వ్యాప్తి చెందుతున్నప్పుడు, సేవకులు కదిలి దేవుని యొక్క వార్తను వినని ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్తున్నప్పుడు వీళ్ళు కూడా పాలు పొందినారు. వీరు కూడా వాళ్ళ పాత్రను పోషించినారు. ఈ దినాలలో మనము మన ఎదుగుదల ఎక్కడ కనబడుతుందంటే, నేను ఎంత మటుకు దేవుని యొక్క పనికి నేను సమర్పించుకున్నాను. దాని బిడ్డలారా, మన ఇంట్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు అవసరానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తాము? అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాం కదా, బేస్డ్ ఆన్ ద నీడ్. కానీ దేవుని ఇంట్లో అవసరతను గుర్తించేవారెవరు? దేవుని రాజ్యము అంటే సార్వత్రికంగా
యూనివర్సల్గా దేవుడు తన ఇంటిని కడతా ఉన్నాడు, తన సంఘాన్ని కడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ఇంట్లో అవసరత ఉన్నప్పుడు ఆ అవసరతను గ్రహించకుండా కూర్చునేవాడు. అవసరత ఉన్నప్పటికీ వస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, పాలు పొందుతున్నాడు, కానీ అవసరతకు తగ్గట్టుగా ఏం పని చేయట్లేదు. అంటే ఎటువంటి సభ్యుడు అనాలి? ఎదిగినవాడనాలా? ఎదగనివాడనాలా? ఎటువంటి సభ్యుడు అని పిలవాలి? దేవుని బిడ్డలారా, లాస్ట్ మెసేజ్ వాజ్ ఎ కాల్. అదొక పిలుపు. అది ఏం పిలుపు అంటే, నీవు ఆ దేవుని రాజ్యంలో ఉన్న అవసరతను గుర్తించి ముందుకొచ్చి నువ్వు నిలబడుతున్నావా? ఆర్ యు కమింగ్ ఫార్వర్డ్ టు స్టాండ్ దేర్? అక్కడికి వచ్చి నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తున్నావు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు చేయలేంది, నీతో చాతగాంది, నీతో చేపించడానికి అని ఇష్టపడడు. నీకు ఇచ్చిన దాంట్లోనే. రోమీలకు రాసిన పత్రికను మనం ధ్యానిస్తున్నాం కదా. మీరందరూ ఆ బైబిల్ స్టడీస్ని జాగ్రత్తగా మీరు వింటున్నారు కదా. అక్కడ పౌలు 12వ అధ్యాయంలో చెప్పిన మాటలేంటిది? మీకు ఇచ్చిన వాటిని మీరు వాడండి, యూజ్ ఇట్. ప్రవచనం అయితే ప్రవచనము, అడ్మినిస్ట్రేషన్ అయితే అడ్మినిస్ట్రేషన్, సర్వ్ చేసేదైతే సర్వ్ చేయండి, ఎంకరేజ్మెంట్ అయితే ఎంకరేజ్మెంట్. అంటే వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? మనము దిబ్బరొట్టెల్లాగా, అంటే మనము ఉన్న చోట్ల వచ్చి ఉట్టి కూర్చొని పోవడానికి దేవుడు మనల్ని విమోచించుకోలేదు, తన ఆత్మనివ్వలేదు, కృపావరాలు ఇవ్వలేదు, సామర్థ్యం ఇవ్వలేదు. దేవుడు మనల్ని ఆ శరీరంలో ఒక భాగముగా, ఆ భాగము ఎలా పనిచేయాలో పనిచేసే సాధనాలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు నాకు ఇచ్చిన సామర్థ్యం ఏంటిది? వాట్ ఈస్ అబిలిటీ గాడ్ హ్యాస్ గివెన్ మీ? ఆ అబిలిటీలో, ఆ సామర్థ్యంలో మనం చేయడానికి ముందుకు రావాలి. దేవుడు నాకు ఇచ్చిన కృపావరాలు ఏంటిది? ఆ కృపావరాలలో ఎదగాలి, పదును పెట్టాలి. ఆ కృపావరాల్లో ఎదుగుతూ ఆ కృపావరాల్ని వాడి నేను ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. నేను ఏమి చేయగలను? దేవుడు నాకేమి ఇచ్చినాడో, నాకెంత సామర్థ్యం ఉందో, ఎంత కృప ఉందో, దాంట్లో నేను ఎంతగా సమర్పించుకుంటున్నానో దేవుడు చూసేవాడుగా ఉన్నాడు, దేవుడు కోరేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే తిరిగి మనం మొదటి సందేశానికి మనం వెళ్ళినట్లయితే, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించి శిష్యులను చేయుడి అన్నాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులను చేసిన తర్వాత ఈ శిష్యులను అంటున్నాడు, మీరు వెళ్ళి శిష్యులుగా చేయమంటున్నాడు. మనం నేర్చుకున్న విషయం ఏంటిదంటే, నీవు నేను దేవుని రాజ్యము కట్టాలి అంటే దేవుడు తన రాజ్యాన్ని కట్టే విధానం ఏంటిదో నేర్చుకోవాలి. ఈ దినాలలో చాలా మట్టుకు సేవా విధానం ఎలా నడుస్తూ ఉందంటే, ఎవరు ఎలా కోరుకుంటే ఆ రీతిగా సేవ చేయాలని ఇష్టపడుతున్నారు. దేవుని రాజ్యము ఆ రీతిగా కట్టబడదు. దేవుని రాజ్యము దేవుడు ఎలా కట్టాలనుకుంటున్నాడో ఆ విధానంలో నడిచినప్పుడే దేవుని రాజ్యము కట్టబడుతుంది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ఆయన విస్తరించడానికి, భూ దిగంతములు చేరడానికి, అనేకులు రక్షించబడ్డానికి, అనేక సంఘాలు స్థాపించబడ్డానికి దేవుడిచ్చిన ఒక గొప్ప గురి ఏంటిదంటే, మీరు వెళ్ళి శిష్యులను
మీరు చేయాలి. దేవుని బిడ్డలారా, ఆ శిష్యుల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఆ శిష్యులు చేయబడిన తర్వాత వాళ్ళు చర్చ్ ప్లాంటర్స్గా కావచ్చు, వాళ్ళు మిషనరీస్గా కావచ్చు, వాళ్ళు లోకల్ చర్చ్లో ఒక బలమైన పాత్రలుగా వాడబడచ్చు. దేవుడు వాళ్ళని ఏ రీతిగా నిలబెట్టుకోవాలో ఆ రీతిగా నిలబెట్టుకుంటాడు. కానీ ద మెయిన్ గోల్ ఈజ్ టు గో అండ్ మేక్ డిసైపుల్స్. కేవలము రక్షణలోకి తీసుకురండి, సరిపోతుంది, అక్కడికే ఆగిపోండి అని చెప్పలేదు. దేవుని బిడ్డలారా, when the church, సంఘము, సేవకులు, విశ్వాసులు ఇది గురిగా పెట్టుకుంటారు, శిష్యులుగా చేయడమే దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించడము అని గురిగా పెట్టుకుంటారో, దేవుని బిడ్డలారా, వాళ్ళ మెంటాలిటీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కింగ్డమ్ మెంటాలిటీగా అయిపోయింది. దేవుని రాజ్యంలో కదిలే వారి యొక్క మనస్తత్వంగా మారిపోయింది. దేవుడు సేవకుల్ని ఎందుకు పెట్టినాడు, సేవను ఎందుకు ఇచ్చినాడు, సంఘాన్ని ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు పిలుచుకున్నాడు అంటే భూప్రపంచంలో ఉన్న ప్రజలు కేవలము రక్షించబడ్డానికి కాదు, వాళ్ళు క్రీస్తు యొక్క శిష్యులుగా చేయబడ్డానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడున్న ప్రోగ్రాంలు కానీ కార్యక్రమాలు చూడండి, మన యొక్క గురి చూడండి. మనము ఒక వ్యక్తిని శిష్యులుగా చేయాలి అంటే వాళ్ళకు సువార్త అందించబడాలి, వాళ్ళు రక్షించబడాలి, రక్షించబడి సంఘంలో వాళ్ళు ఒక సభ్యులుగా ఉండాలి, విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, శ్రమల మధ్యలో ఆ యొక్క క్రీస్తు కోసము శ్రమ పడడము నేర్చుకోవాలి, ఆ లోకాన్ని జయించేవారుగా ఉండాలి, పాపాన్ని జయించేవారుగా ఉండాలి. ఎంత హింస వచ్చినా కూడా హింసను జయించి నిలబడే వారిగా మనము ఒక వ్యక్తిని తయారు చేయాలి. అది కేవలము ఆ సేవకుని పని మాత్రమే కాదు. కానీ ఈ దినము సంఘము ఎందుకు ఆ రీతిగా కదలేకపోతుంది అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఈ పని కేవలము ఆయనది మాత్రమే. అంటే విశ్వాసులను విశ్వాసంలో స్థిరపరిచే పని కేవలము సేవకుందా అంటే నీకు వేరే వారిని బలపరిచే బాధ్యత నీకు లేదా? ఇతరులను ప్రార్థనలో బలపరిచే బాధ్యత లేదా? ఇండివిజువల్ గా నీవు నేను చేయవలసింది నేను చేయాలి, నేను చేయలేంది కూడా మీరు చేసేటట్టు కూడా చూపు సంఘంలో మీరు కలిగి ఉండాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఎందుకు ఇటువంటి సందేశాలు పదే పదే మనకు అనుగ్రహించబడుతూ ఉందంటే హియర్ a person has taken the responsibility to make you a good disciple. మిమ్మల్ని ఒక మంచి శిష్యుడుగా శిష్యురాలుగా తయారు చేయడానికి ఈ వాక్యాలు అందించవలసిన అవసరత ఉంది. కొందరికి ఇటువంటి సందేశాలు ఇష్టపడరు, ఇటువంటి సందేశాలు కాదు, వాళ్ళకి ఎటువంటి సందేశాలు కావాలంటే దేవుడు వాళ్ళని దీవించే సందేశాలు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఆల్రెడీ దేవుడు దీవించేసినాడు, యేసయ్యని ఇచ్చేసి దీవించేసినాడు. క్రీస్తులో గుప్తమైన ఆశీర్వాదాలన్నీ మనము పొందుకొని ఉన్నాము. క్రీస్తును కలిగి ఉండడము సమస్తమును మనము కలిగి ఉండడమే. ఈ దినాలలో మనకు కావాల్సింది ఏంటంటే నేను ఒకవేళ మంచి శిష్యుడుగా ఎదగకపోతే దేవుడిని శిష్యులను చేయమని చెప్పే పనిలో సంఘం కదులుతున్నప్పుడు నేను ఎలా కదలగలుగుతాను? రాజ్యపు పని కదులుతున్నప్పుడు నేను వెళ్ళి వాళ్ళని ఎలా నేను ప్రోత్సహించగలను, వాళ్ళను తయారు చేయగలను? దేవుని బిడ్డలారా, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి అని బైబిల్ గ్రంథంలో ఎందుకు చెప్పండి?
ఒకరినొకరు బలపరుచుకోండి, ఒకరినొకరు పురికొల్పుకోండి అని ఎందుకుందంటే, దేవుని బిడ్డలారా, నీవే రీతిగా అయితే తయారవుతున్నావో అది వాళ్ళలో నూరి పోసే అవసరత ఉంది. కానీ మనం ఏమి నూరి పోస్తూ ఉంటాం తెలుసా? అనవసరమైనవి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. అక్క తెలుసా నీకు అంటే, ఏంది నాకు తెలియదు అంటే, ఇగో పలాంది ఇట్లా జరిగింది, ఇగో వాడు ఇట్లా చేసినాడు, ఆమె ఇట్లా చేసింది అంటే ఏం చేస్తూ ఉంటామంటే వేరేవి పోస్తూ ఉంటాం వేరే వాళ్ళ జీవితంలో. అనవసరమైనవి, పనికిరానివి, కట్టనివి, బ్రతుకులను పాడు చేసేవి, ప్రజల యొక్క పేరును చెడిపేవి మనము పిలిచి మరి మనం ఎట్లున్నామో వేరే వాళ్ళని అట్లా తయారు చేస్తాం. మనం కొండ్రంలు ఆడేటోళ్ళుగా ఉంటాము, వాళ్ళని కూడా కొండ్రంలు ఆడేటట్టుగా మనం చేస్తాం. దేవుని బిడ్డలారా, పౌలు ఏమంటున్నాడంటే, ఇతరులకు ఉపయోగకరమైనవి మీ నోట్లోంచి రావాలి, కానీ వ్యర్థమైన మాటలు మీ నోట్లో మీరు ఉచ్చరించడానికి వీల్లేదు. మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచడానికి వీలు లేదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, దిస్ ఇస్ నాట్ ద వర్క్ ఆఫ్ వన్ ఇండివిజువల్. అని ఒక్కడే బాధ్యత కాదు మిమ్మల్ని ఒక మంచి శిష్యుడిగా చేయడానికి. దేవుని బిడ్డలారా, ఆయన చేసేది ఆయన చేస్తాడు. మీరు ఎదుగుతున్న కొలది, మీరు కట్టబడుతున్న కొలది మీ సహోదరుని అట్లా తయారు చేయండి. కొత్తగా వచ్చేవారిని అలా తయారు చేయండి. కొత్త వారిని దర్శించండి, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి, క్రీస్తు యొక్క సందేశాన్ని తీసుకొని వెళ్ళండి, బలపరచండి, పదే పదే కలవండి, క్రీస్తు గురించిన మాటలు వాళ్ళకు తెలియచేయండి. మీరు ఎలా ఉన్నారో, మీరు ఎలా నేర్చుకున్నారో ఆ విషయాలు వాళ్ళకు తెలియపరిచి బలపరచి అవి వాళ్ళకు అందించండి, అవి షేర్ చేయండి, వాళ్ళని అట్లా తయారు చేయండి. అది కేవలము ఒక్కరి పని కాదు. ఈ దినాలలో దేవుని రాజ్యము విస్తరించకపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా? విశ్వాసులు గాని, సంఘము గాని, సేవకులు గాని దేవుడు పిలిచింది శిష్యులను చేయడము అనే విషయాన్ని మరిచి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళందరినీ వాళ్ళ శిష్యులుగా చేసుకొని వీళ్ళు మాత్రం స్టేజ్ మీద చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా కనబడతారు. ఎక్కడ కూడా ఏ అపోస్తులకైనా కానీ, ఏ ప్రవక్తకైనా కానీ వాళ్ళ ఇంటిని స్టేజ్ మీద నిలబెట్టి మిగతా వాళ్ళందరినీ వాళ్ళ శిష్యులుగా చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. సేవకులను ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, 4వ అధ్యాయంలో ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. 11వ వచనం నుంచి మీరు అక్కడ చూడండి. దేవుడు ఏం చేస్తున్నాడంట? అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, ఉపదేశకులను, బోధకులను దేవుడు ఏం చేస్తున్నాడంట? సంఘంలో నియమించినాడు. ఎందుకు నియమించినాడు? సంఘము పరిచర్య చేయడానికి, పరిచర్య ధర్మము జరిగించడానికి, వాళ్ళకు తరబీదు ఇవ్వడానికి దేవుడు నాయకులను నియమించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పరిచర్య ముందుకు సాగాలంటే దేవుని బిడ్డలారా ఏం చేయాలి? మనము పరిచర్య మనం ముందుకు సాగాలంటే మనం ఏం చేయాలి? సుధీర్, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పరిచర్యను స్థాపించాలా, లేకపోతే దేవుడు కోరినట్లుగా పరిచారకులను లేవనెత్తాలా? ఇప్పుడు మిమ్మల్ని లేవనెత్తేది ఎవరు? ఇప్పుడు నాకున్న మెంటాలిటీ ఏంటంటే, ఆదివారమే రావడానికి నాకు చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన మెంటాలిటీ కలిగిన వారు
పరిచారకులు ఎప్పుడు అవుతారు? పరిచర్యలో ముందుకు సాగేవారుగా ఎప్పుడు అవుతారు? వీరి ద్వారా వేరే వాళ్ళు శిష్యులుగా ఎప్పుడు అవుతారు? దేవుడు రాజ్యాన్ని ఎప్పుడు విస్తరిస్తారు? వీళ్ళ మెంటాలిటీ కేవలము ఆదివారపు మెంటాలిటీ తప్ప, నన్ను ఒక యాజకుడుగా దేవుడు ఎన్నుకున్నాడు, ఒక రాజ్య సమూహంగా ఎన్నుకున్నాడు, పనికొచ్చే పాత్రగా ఎన్నుకున్నాడు. ఆయన నన్ను ఒక శిష్యుడుగా, శిష్యులను చేసే పనిలో నన్ను ఎన్నుకున్నాడు. కానీ నేనేం చేస్తా ఉన్నాను? నా మటుకు నేనే వచ్చిపోతే చాలు, పాటలు పాడితే చాలు, ఆదివారం కనబడితే చాలు. కొందరు కనబడతారు, కొందరు ఆదివారాలు కూడా కనబడరు. కానీ ఆదివారానికి పరిమితమైన వారు దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించే వాటిలో ఏ రీతిగా వాడబడతారో ఒకసారి ఆలోచన చేయండి. హౌ డు యు థింక్ దట్ ద కింగ్డమ్ క్యాన్ స్ప్రెడ్? ఇప్పుడు దేవుని రాజ్యము ఈ రీతిగా కట్టబడాలి అని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు కట్టబడుతుందా? కట్టబడదు. కేవలము నేను వచ్చి విని రాసుకొని అండర్లైన్ చేసుకొని బాగుంది బాగుంది అని సందేశం చెప్పిపోయే మెంటాలిటీ ఎప్పుడో 2-3 వారాలకు ఒకసారి ప్రత్యక్షమై, ఎప్పుడో తోచినప్పుడు నేను వచ్చి, నేను అటువంటి మెంటాలిటీ కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శ్రేష్టమైన రాజ్యము విస్తరిస్తున్నప్పుడు, పని ముందుకు సాగుతున్నప్పుడు, నువ్వు ఆ పనిలో పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను ఎందుకు నియమించుకుంటాడు, ఎందుకు వాడుకుంటాడు? అందుకొరకే నేను చెప్పిన మాట ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులను చేసి మీరు వెళ్ళి శిష్యులను చేయమన్నాడు. హల్లెలూయా. అందుకోసమే నేనే ఒక శిష్యుడుగా తయారు కాకపోతే, నా ఆలోచన విధానము మార్చుకోకపోతే, దేవుని యొక్క మాటలు చొప్పున నన్ను నేను కట్టుకోనట్లయితే, నేను నాలో లేనిది ఇతరులలో నేను ఏమి తీసుకురాగలుగుతాను ఫలము? ఈ దినాలలో మార్పు రావాల్సింది. బయట ప్రపంచంలో మార్పు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇక్కడ కూర్చున్న వారు మీరు మారడానికి ఇష్టపడినప్పుడు బయట ప్రపంచము అప్పుడు తాకబడుతుంది. అందరూ ప్రీచర్స్ కాలేరు, అందరూ ప్రవక్తలు కాలేరు, అందరూ బోధకులు కాలేరు, అందరూ ఉపదేశకులు కాలేరు, అందరూ గిఫ్టెడ్ ఎవెంజలిస్టులు కాలేరు. కానీ అందరూ వాడబడ్డానికి దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రీతిలో ఆయన నిలబెట్టుకుంటాడు. ఇతర జీవితాలను తాకే రీతిగా నిలబెట్టుకుంటాడు. ఇతర జీవితంలో ఆశీర్వాదకరంగా నిలబెట్టుకుంటాడు. కానీ నేనే నా మొండితనం చూడు, నా వ్యతిరేకత చూడు, నా తిరుగుబాటు తత్వం చూడు. హల్లెలూయా. నువ్వు తిరుగుబడాలా? వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు లోబడాలని చెప్తారా? మీరు చెప్పండి. నువ్వు చేయండి, వేరే వాడు చేస్తాడా? మనస్సాక్షి ఒప్పుకుంటుందా? లేకపోతే వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏమంటారు? నీలో లేనిది నాలో వస్తుందని నువ్వు ఎలా కోరుకుంటున్నావు అన్న ప్రశ్న వాళ్ళు అడిగితే నేను ఏమని జవాబిస్తాను? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? అందుకోసమే దేవుడు వాళ్ళని వెళ్ళి సంఘాలు స్థాపించండి అని కూడా చెప్పలేదు. గో లైక్ ఏ చర్చ్ ప్లాంటర్ అని కూడా చెప్పలేదు. ఒక్క వాక్యం నాకు చూపించండి వాళ్ళు సంఘాలు స్థాపించడానికి పంపించబడ్డారు అని ఒక్క వాక్యం చూపించండి.
సువార్తనే లేదు. రక్షించబడేవారు లేరు. రక్షించబడేవారు లేకపోతే శిష్యులే లేరు. శిష్యులే కూడుకోకపోతే సంఘమే లేదు. అంటే దేవుని బిడ్డలారా, సువార్తను మోసుకొని వెళ్ళినప్పుడు, రక్షించబడినప్పుడు, రక్షణలోనికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళను మనం శిష్యులుగా క్రీస్తును ఎలా వెంబడించాలో, క్రీస్తు కోసం ఎలా బ్రతకాలో, ప్రార్థన జీవితం ఎలా కట్టుకోవాలో, విశ్వాస జీవితం ఎలా కట్టుకోవాలో, దేవునికి ఎలా నమ్మకంగా ఉండాలో, సంఘానికి ఎలా నమ్మకంగా ఉండాలో, నాయకులకు ఎలా నమ్మకంగా ఉండాలో, దేవుని బిడ్డలారా శ్రమల మధ్యలో ఎలా నిలబడాలో, ఇవన్నీ వాళ్ళకి ఉంటే నేర్పించగలుగుతాం కదా. హల్లెలూయా. అందుకోసమే మొదటి సందేశంలో మీకు జ్ఞాపకం ఉందో లేదో నేను పదే అడిగినాను, ఎంతమంది శిష్యులుగా గత సంవత్సరంలో చేయబడ్డారు అంటే, నేను పదే దేవుడి పనిని అప్పచెప్పినాడు గనుక నేను సువార్త ప్రకటించాలి, శిష్యులుగా చేయాలి. సువార్త ప్రకటించబడిన తర్వాత రక్షించబడిన వారిని దేవుల్లో బలపరిచే పని, శిష్యులుగా చేసే పని దేవుడు నాకు అప్పచెప్పినాడని సంవత్సరం అంతా మనం కదిలినామా? కొన్నిసార్లు కొంతమంది పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు. ఇంత వయసుకు వచ్చి కూడా బాధ్యత లేదు, బరువు మోసేవాడుగా లేడు, సహాయపడేటట్టుగా లేడు. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా దేవుని బిడ్డలారా, అదే భాష ఒకవేళ దేవుడు మాట్లాడినట్లయితే తప్పు అవుతుందా? ఎన్ని సంవత్సరాలు అయిందే, ఇన్ని సందేశాలు విన్నాడే, ఇన్ని సంవత్సరాల నుంచి అనేక విషయాలు తెలుసుకుంటున్నాడే కానీ భారం లేదు, బాధ్యత లేదు, బరువు మోసేటట్టుగా లేడు. ఈయన నేను ఎలా వాడుకుంటాను అని దేవుడు అంటే తప్పెలాగవుతుంది? ఇప్పుడు దేవుని రాజ్యము విస్తరించకపోవడానికి కారణము ఏంటో మీకు అర్థమవుతుందా? మన నిర్లక్ష్యత. బయట ప్రపంచానికి మనము క్రీస్తును అందించాలంటే మొట్టమొదటిగా క్రీస్తులో కట్టబడుతూ ఆ క్రీస్తును తీసుకొని వెళ్తేనే కదా దేవుని రాజ్యము ఇక్కడి నుంచి అక్కడికి వస్తుంది. ఆ గృహంలోకి వెళ్తే దేవుడు ఆ రాజ్యాన్ని ఆ గృహంలో తేగలుగుతాడు. ఆ సమాజానికి తీసుకొని వెళ్తే ఆ సమాజంలో దేవుని యొక్క పరిపాలన తీసుకురాగలుగుతాడు. దేవుని రాజ్యము ఆ రీతిగా విస్తరించబడుతూ ఉంటుంది. But where do we see the kingdom coming in new places, in new communities? కొత్త ప్రాంతాలలో, కొత్త ఇళ్ళ మధ్యలో, కొత్త సమాజంలో దేవుని రాజ్యము మీ ద్వారా అక్కడ స్థాపించబడిందా? రాజ్యం రావడం అంటే ఏంటిదండి? అక్కడున్న ప్రజలు సాతాను యొక్క అధికారంలో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు ఆ యొక్క సాతాను నుంచి విడిపించబడి, ఆ బంధకాల నుంచి విడిపించబడి, ఆ చీకటి నుంచి విడిపించబడి, ఆ మరణాంధకారపు నుంచి విడిపించబడి యేసును చేర్చుకోవడము, యేసే రాజ్యంలోనికి విశ్వాసం ద్వారా అడుగు పెట్టడము. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ ప్రజలు సాతాను అధికారంలో ఉన్నవారు ఇప్పుడు దేవుని పరిపాలనలో వచ్చినారు. సాతాను యొక్క పరిపాలనలో ఉన్నవారు, సాతాను ఆత్మ చేత ప్రేరేపించబడిన వారు, సాతాను యొక్క విధి విధానాన్ని అనుసరించిన వారు ఇప్పుడు దేవుని యొక్క నాయకత్వంలోనికి వచ్చినారు, దేవుని పరిపాలన కిందకు వచ్చినారు. అంటే దాని అర్థం ఏంటిది? ఆ రాజు కిందకు వచ్చినారు, ఆ రాజ్యంలో వాళ్ళు అడుగు పెట్టి ఉన్నారు అందని అర్థం. హల్లెలూయా. అందుకోసమే యేసు ప్రభు పదే ఆయన చెప్పిన మాటలు ఏంటిదంటే, మీరు ఈ రీతిగా లేనట్లయితే,
నా శిష్యులుగా మీరు కాలేరు. యూ కెనాట్ బి మై డిసైపుల్స్. తన సిలువను ఎత్తుకొని వెంబడించని వాడు, ఈ లోకాన్ని సొంతాన్ని ఉపేక్షించని వాడు, తన ప్రాణాన్ని లెక్క చేయకుండా నా కోసము బ్రతకనివాడు నా శిష్యుడుగా కాలేడు. నా కోసము ప్రాణము పెట్టడానికి సిద్ధమైన వాడే హీ కెన్ బి మై డిసైపుల్స్. అంటే గమనించండి, the demands that Jesus is placing upon us to be his disciples. ఏ శిష్యులనైతే వెంట పెట్టుకొని పోయినాడో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, హౌ కెన్ ఐ బికమ్ ఏ గుడ్ డిసైపుల్? నేను ఎంత ఎదుగుతానో ప్యారలల్ గా ఇతరులను కూడా నేను ఎదిగింప చేయగలుగుతాను. సో ద గ్రోత్ ఆఫ్ అదర్స్ ఈస్ డిపెండెంట్ అపాన్ మై గ్రోత్. వేరే వారి యొక్క ఎదుగుదల నా ఎదుగుదల పైన ఆధారపడి ఉంది. అంటే నేను ఎంత ఎదుగుతానో అంత ఎదుగుదలలో వాళ్ళని తీసుకొని రాగలుగుతాను. ఎంత నేను మరుగుజుడుగానే ఉంటానో వాళ్ళని కూడా అంతవరకే తేగలుగుతాను. దానికి మించి ఇలా బ్రతకండి అని నేను చెప్పలేను. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క వైఖరి ఎలాగుందో, మన ప్రవర్తన ఎలాగుందో, మన నడక ఎలాగుందో, యేసయ్య కోరినట్లుగా మనం తయారవుతున్నామా లేదా శ్రద్ధను వహించకుండా ఒకవేళ మనం ఉన్నట్లయితే, there is nothing good that can happen in the world through us. ఏ మంచి కూడా మన ద్వారా జరుగుతుందనే సంగతిని మనం ఆశను పెట్టుకోవడము బుద్ధి పొరపాటు అని ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎన్ని మాటలు ఆయన, మీరు ఇలా లేకపోతే యు కెనాట్ బి మై డిసైపుల్, ఇలా లేకపోతే యు కెనాట్ బి మై డిసైపుల్, నువ్వు నా శిష్యుడుగా ఉండలేవు 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 అంటే ఎప్పుడైనా ఆ వచనాలను మనం జ్ఞాపకం తెచ్చుకొని, అరే నేనే లేకపోతే ఇతరులను ఎలా చేయగలుగుతాననే తీవ్రత నాలో ఎందుకు రావట్లేదు? నేను మారుతానే కదా ఇతరులు మారేది, నేను ఎదుగుతానే కదా ఇతరులు ఎదిగేది, నేను కట్టబడుతున్నా కదా ఇతరులు కట్టబడేది. Look at our negligence here. మన నిర్లక్ష్యత చూడండి. మనం కోరుకునే జీవితము మనం ఒక బాక్స్లో పెట్టేసుకున్నాము. ఇట్లా ఉంటా ఇట్లా ఉంటా, వస్తా వెళ్ళిపోతా అంటే మనం అట్లా తయారైపోయినాము. మనం అనుకున్నట్టుగా మన బ్రతుకును తయారు చేసేసుకున్నాం. మనము ఇంకా మార్పు చెందడానికి ఆస్కారం ఏముంది? మార్పు చెందడానికి ఆస్కారం ఏముందండి చెప్పండి ఒకసారి. ఏం లేదు. బికాస్ నేను వస్తున్నాను కదా, ప్రార్థనకు వస్తున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను కదా, ఇంకా క్రైస్తవుడు చేయవలసింది ఏముంది అనే తత్వమే ఉంది. కానీ నాలో ఎదగవలసింది ఎంతగానో ఉంది, కట్టుకోవాల్సింది ఎంతగానో ఉంది. ఇంకా నేను ఉపేక్షించుకొని నన్ను నేను ఉపేక్షించుకునే తత్వము నాలో రాలేదు. ఏది ఏమైనా క్రీస్తు కోసము అన్నిటినీ వదిలిపెట్టి సిలువ ఎత్తుకొని వెంబడించే తత్వము నాలో ఇంకా రాలేదు. నేను కట్టుకోవాలి, నేను ఎదగాలి అనే విషయాన్ని మనం తలంచవలసిన అవసరత మనకెంతగానో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్నే నష్టపరుస్తుందనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా. ఇట్లనే ఉంటా అంటే అట్లనే ఉండు, నీ జీవితాంతం అట్లనే ఉంటావు. ఇట్లా కూడా ఉండలేము. ఇట్లనే ఉంటా అంటే ఇట్లనే ఉంటా.
దేవుని బిడ్డలారా, నో, వి నీడ్ టు హ్యావ్ ఎన్ హార్ట్, ఎ విల్లింగ్ హార్ట్ టు చేంజ్. నేను సరిగా లేను, నేను సరి చేసుకోవాలి, నేను కట్టుకోవాలి అనే తత్వం మనలో ఉన్నప్పుడే కదా దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. చూడండి, దానికంటే ముందు లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం వరకు ఒకసారి గమనిద్దాం. చదవండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అట్టచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇది ఆ స్టేజ్కి వచ్చినామా మనము? ఇదంతా జన సమూహం అనాలా నేను? ఇప్పుడు యేసు ప్రభు జన సమూహం వైపున తిరిగి ఏమంటున్నాడు చెప్పండి? ఏం పర్వాలేదు, మీరు ఎట్లా బ్రతికినా పర్వాలేదు, మీరు నా శిష్యులు. మీ ఒప్పింపులు ఎలాగున్నా పర్వాలేదు, మీరు నా శిష్యులు. మీ ఇళ్లలో ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు నా శిష్యులు. బో, ఇంత జన సమూహము నన్ను వెంబడిస్తున్నారు, నాకు కావాల్సిందే ఇది అన్నాడా? అంటే జన సమూహము చూసి ఆనందపడుతున్నాడా? హల్లెలూయా. కొందరు ఉంటారండి, జన సమూహం లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ సక్సెస్ అంతా జన సమూహమే. కానీ యేసు ప్రభుకో, అపోస్తులైన పౌలుకో, లేకపోతే ఆదిలో ఉన్న శిష్యులను కొద్దిసేపు ఇట్లా వదిలేస్తే ఆ జన సమూహంలో కొందరే శిష్యులు తేలుతారు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా యోహాను సువార్తలో మనం చూస్తాము, ఓ జన సమూహం అంతా, రబ్బీ ఎక్కడున్నావు రబ్బీ, నీకోసమే ఎతుకుతున్నాము, నువ్వు ఇక్కడున్నావా అంటే యేసు ప్రభు వాళ్ళ వైపున తిరిగి, నేను మీకు తిండి పెట్టినా కాబట్టి తిండి ఎత్తుక్కుంటూ వచ్చినారు మీరు. ఏ మాటలు వెనకాల మీ లోపల ఉన్న ఉద్దేశం ఏంటి తెలుసా? ఏదో నేను జీవపు మాటలు చెప్తున్నాను, జీవం కలిగిన మాటలు చెప్తున్నానని వెతికేటట్టుగా మాటలు, రబ్బీ నువ్వేదో వెతుక్కుంటా, నా మాటలు వెతుక్కుంటా వచ్చినారు అన్నట్టుగా కనబడుతుంది. కానీ నాయన, మీ హృదయాలు నాకు తెలుసు. మీరు వెతుక్కుంటూ వచ్చింది దేనికోసము? నిత్య జీవం ఇచ్చి మాటలను తిని బ్రతకడం కాదు. మరలా ఎక్కడ రొట్టెలు పెడతాడేమో, మళ్ళా చేపలు ఫ్రీగా దొరుకుతాయేమో. హల్లెలూయా. క్రైస్తవులు ఉంటారు ఇట్లా అటోలు, బర్త్డే ఫంక్షన్ అనగానే ఫ్యామిలీని రెడీ చేస్తారు, పిల్లల్ని. ఎందుకంటే ఆ రోజు భోజనం చేసే అవసరం ఉండదు. హల్లెలూయా. తప్పు చెప్తున్నాను ఏమన్నా అంటే? యథార్థంగా పోయే వాళ్ళ గురించి కాదు, ఒక కేటగిరీ చెప్తున్నా నేను. అర్థమైంది కదా మీకు? ఆ కేటగిరీ వాళ్ళు ఎవరంటే పిలిచే వెంటనే వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో. అరే ఆలోచన కూడా చేయరు, అలా మాట వరుసకు చెప్పుంటారేమో. పోతే గలీజ్గా ఉంటుంది, సిగ్గు పోతుంది, మొత్తం ఫ్యామిలీని వేసుకొని పోయినాము అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. పిలిచిన వెంటనే ప్రత్యక్షం అయిపోతారు. బర్త్డే ఫంక్షన్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, భోజనాల కార్యక్రమాలు కానీ, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లు కానీ, యూ విల్ డెఫినెట్లీ సీ దెమ్. ఎందుకు తెలుసా? వాళ్ళు కృతజ్ఞత చెప్పనికో లేకపోతే దానికోసం కాదు వాళ్ళంతా వచ్చేది. దే గో ఫర్ ద మీల్, దే గో ఫర్ ద ఫుడ్. వాళ్ళని ఉపవాస ప్రార్థనకి రమ్మని చెప్పండి మీరు. వాళ్ళని సువార్త పని కోసం ఆ ఇంటి వాళ్ళందరినీ రమ్మని చెప్పండి. వస్తారా? ఇప్పుడు ఏమైంది?
అందుకోసం మీరు గమనిస్తున్నారా, బైబిల్ స్టడీలు అందరూ ఉండరు, కానీ పెళ్లి ఫంక్షన్ అనగానే చర్చ్ మీటింగ్ లో కనబడారు ఫ్యామిలీస్ తో పాటు. ఎందుకు అంటే వాళ్ళు కోరుకున్నాయి అక్కడికి దొరికితే వాళ్ళకంటే స్పీడ్గా ఎవరు రారు. నా మాటలు కొద్దిగా తీవ్రంగా మీ హృదయాన్ని కోసినా పర్వాలేదు. దేవుని బిడ్డలారా, గాడ్ నోస్ అవర్ హార్ట్. అసలు దేనికోసం వెళ్తున్నాను, దేన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను, దేనికోసం నేను ప్రయాసపడుతున్నాను దేవునికి తెలియదా? యేసు ప్రభు దగ్గర కూడా వీళ్ళు అనుకున్నారు, రబ్బీ 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 అనగానే అందరిని మోసం చేసినట్టుగా, కమల్ పాస్టర్ని మోసం చేసినట్టుగా, ఆ పాస్టర్ని మోసం చేసినట్టుగా, ఈ పాస్టర్ని మోసం చేసినట్టుగా యేసు ప్రభువును కూడా మోసం చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకి వచ్చినట్టుంది. యేసు ప్రభు వాళ్ళు ఇట్లా ముఖాలు చూసే చెప్పేటోడు. వాళ్ళ హృదయంలో ఏముందో గ్రహించి వారితో మాట్లాడాను, పరిచయాలతో మాట్లాడాను, సద్వికులతో మాట్లాడాను, ధర్మశాస్త్రపు బోధకులతోటి మాట్లాడి వాళ్ళ హృదయంలో ఏముందో చూసి వాళ్ళ బయట వాళ్ళకి కనబడకపోయినా యేసు ప్రభు కనబడతా ఉంది. అది వద్దురా బిడ్డ, డ్రామా వద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జన సమూహము రావడము చూసి ఆ ప్లేస్లో మనం ఏమనుకుంటాము, వావ్, సక్సెస్ అంటే ఇది. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తా ఉన్నారు, గుంపులు గుంపులుగా జన సమూహం ఇట్లా వెంబడిస్తూ ఉంటే ఆ ముందు నడుస్తున్న వ్యక్తికి ఫీలింగ్ ఎట్లుంటుందండి? రావద్దు, ఆ ఫీలింగ్ రావద్దు. నిజ సేవకునికి ఆ ఫీలింగ్ రాదు. వచ్చింది అంటే పోయిండు అని కథ, అది ఇట్స్ గాన్ కేస్. హల్లెలూయా. ఏం లేనప్పుడు ఎట్లున్నాడో అన్ని ఉన్నప్పుడు కూడా అట్లనే ఉండాలి నిజ సేవకుడు. కానీ జన సమూహం చూడంగానే ఫీలింగు. కొన్నిసార్లు ఈ జన సమూహం చాలా దుష్టులు ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? షాల్ కప్పుతారు, మాల వేస్తారు, స్పెషల్ సీట్లు ఇస్తారు. అవన్నీ పొందుకున్న కొద్ది ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అరే అది రావద్దు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ తెప్పిస్తారు వీళ్ళు. రే చెప్ కుసో, వద్దు, అది తేకు, అవసరం లేదని చెప్పారు. కొన్ని పరిస్థితులలో తెచ్చి వేయచ్చు, కానీ ఒక సర్వెంట్, ఒక సేవకుడు ఎంతవరకు పోవాలనో అంతవరకు ఆగిపోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమని చదువుతున్నాము? జన సమూహము యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చెప్తా ఉన్నాడు? మళ్ళా చదవమా. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఒకసారి వెనకకి తిరిగి చూడండి. పెద్ద గుంపు ఉంది అక్కడ, వాళ్ళ వైపున తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అత్త చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. ద్వేషం అంటే అక్కడ యూదుల భాషలో ఆ పదానికి అర్థం ఏంటిదంటే దీనికంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే, అంటే ఆపోజిట్ ఏంటిదంటే కాంట్రాస్ట్ అన్నమాట. చీకటి వెలుగు ఎట్లనో అంగీకరించడము, తృణీకరించడం ఎట్లనో ఆ భాష అన్నమాట అది. దాని అర్థం ఏంటిదంటే నాకంటే ఎక్కువ, అంటే వాళ్ళని ప్రేమించినట్లయితే, నీ తల్లిని, తండ్రిని, నీ భార్యను. హల్లెలూయా. ఈ ప్లేస్లో ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఒంటరిగా అంటే ఇక్కడ కింద ఇక్కడ ప్లాట్ఫామ్ కనబడుతుందా మీకు? ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లోకి రావాలి అంటే ఒక మెట్టు ఉంది. యేసుప్రభు అంటున్నాడు ఆ మెట్టు మీద ఉండాలి, కింద ఉండద్దు అంటున్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ, తల్లి ఉన్నప్పటికీ, తండ్రి ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ, భర్త ఉన్నప్పటికీ, కొడుకులు ఉన్నప్పటికీ, కూతుర్లు ఉన్నప్పటికీ, సహోదరులు ఉన్నప్పటికీ, నీవు ఆ ప్రేమను దాటి
నన్ను మీరు అందరికంటే ఎక్కువగా ప్రేమించని వాడవైతే ఏమన్నాడు? ఏం పర్వాలేదు, మీ కృపనిస్తాను, నా శిష్యులుగా పిలుచుకుంటాను అని చెప్తున్నాడా? అంటే ఇప్పుడు చూడండి, నేను ఎంత తస్తే తల్లియా యేసుప్రభువా, తండ్రియా యేసుప్రభువా, భార్యనా యేసుప్రభువా, భర్తనా యేసుప్రభువా వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఆ స్థానం విడిచి ఆ మెట్టు ఎక్కవలసిన అవసరం మనకుంది. లేకపోతే నీవు యేసు ప్రభు యొక్క శిష్యుడుగా నువ్వు పిలువబడలేవు. యూ కెన్ నాట్ బి కాల్డ్ యాజ్ అ డిసైపుల్. నీవే ఈ మెట్టు ఎక్కకపోతే ఇప్పుడు నీ వెనకాల వచ్చేవారు, ప్రభును నమ్ముకునేవారు, ప్రభును సేవించేవారు వాళ్ళు వస్తారంటారా? ఆ రీతిగా నడవాలని చూపించవలసిన బాధ్యత ఎవరిది? వచ్చేవారికి, కొత్త వారికి. అనుకుందాం, కొత్త వారిని దర్శిస్తున్నాము, కొత్త వారిని గాస్పల్ చెప్తా ఉన్నాము, క్రీస్తు ప్రేమను, సువార్తను ప్రకటిస్తా ఉన్నాం, మంచిది. ఇప్పుడు వాళ్ళకి ఎలా బ్రతకాలో చూపించవలసిన వారు ఎవరు? అర్థం కాలేదా మీకు? మళ్ళీ అడగాలనా? అర్థమైంది కానీ జవాబు లేదు అనుకుంటా కదా. జవాబు ఇస్తే నేను దొరికిపోతానేమో, అటువంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయి. వాళ్ళకి ఎలా బ్రతకాలనో, ఒప్పింపులు ఎలా ఉండాలనో, జీవితం ఎట్లా ఉండాలనో, క్రీస్తుని ఎట్లా వెంబడించాలనో, అన్నిటికంటే ఎక్కువగా క్రీస్తును ముందుగా పెట్టుకొని ఎలా నడవాలో చూపించే బాధ్యత ఎవరిని? అయినా అర్థం కాలేదా? చెప్పండి, ఎవరు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, గట్టిగా చెప్పండి, నోరు తెరవండి ఒకసారి. కొందరు ఎంత నోరే తెరవని. ఎవరిది బాధ్యత? ఇప్పుడు మీరే మెట్టెక్కకపోతే వాళ్ళు వచ్చి మన మెట్టెక్కుతారు అనుకున్నారా? మీకు అర్థమవుతుందా దేవుని రాజ్యం ఎందుకు పాడవుతుందో? దేవుని రాజ్యం ఎందుకు పాడవుతుందంటే అవిధేయులు తన ఇంట్లో ఉన్నారు కాబట్టి. They don't like to take instructions. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు. ఇలా బ్రతకండి, అలా బ్రతకండి అని చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టే బ్రతకడానికి ఇష్టపడతారు. వాళ్ళు దే లవ్ టు లివ్ ద వే దే లివ్, దట్స్ ఆల్. వాళ్ళు వదిలేయాల, వాళ్ళకి చెప్పొద్దు. వాళ్ళు అట్లా ఉన్నప్పుడు వచ్చే వాళ్ళు ఎలాగుంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమందికి నాకు మంచిగా అనిపించిందండి ఈ వాక్యము? ఒకసారి చేతులు ఎత్తండి. ఇప్పుడు నేను చెప్పిన మాట మళ్ళీ చదవము ఒకసారి. ఎంతమందికి మంచిగా అనిపించింది ఒకసారి చేతులు ఎత్తండి. విన్నాక చేతులు ఎత్తండి. మంచిగా అనిపిస్తే, మంచిగా వినిపిస్తే కాదు, మంచిగా వినిపిస్తే చేతులు ఎత్తండి అని చెప్పలేదు. ఎంతమంది అరే ఇంత మంచి వాక్యము అని అప్పుడు చేతులు ఎత్తండి. ఓకేనా? చదవండి ఒకసారి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా ఎదుట వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపటుంటే వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి యేసయ్య మాటలు, జీవపు మాటలు నా హృదయాన్ని తాకినాయి, నాకు మంచిగా అనిపించినాయి? ఇప్పుడు చేతులు ఎత్తండి. నేను చూస్తా, కళ్ళద్దాలు తీస్తాను, ఎందుకంటే అంత దూరం కనబడదు. దీంతో ఇక్కడే సరిగా ఎత్తితే ఎత్తండి, లేకపోతే ఎత్తకండి. మంచిగా అనిపించలే కదా అది. యు నో వై? ఇట్ కిల్స్ అస్.
మీరు ఎంతమంది యథార్థంగా చేతులు ఎత్తారో నాకు తెలియదు, కానీ చేతులు ఎత్తని వారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలుసు అది దే ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ది స్క్రిప్చర్. దొరికిరు మీరు చేతులు ఎత్తి. దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. హల్లెలూయా. దట్ ఈస్ నాట్ దట్ ఈజీ చర్చ్. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ఐఎమ్ విల్లింగ్ టు డై. నా సొంతానికి నేను చచ్చిపోతేనే తప్ప, మరణిస్తేనే తప్ప నేను ఆ స్థాయికి రాలేను. నో, సమ్ టైమ్స్ ఫర్ జీసస్ నేను అక్కడ ఉన్నప్పటికీ ఒంటరిగా ఇక్కడికి నేను రావాల్సి వస్తుంది, అలోన్. ఎందుకంటే దట్స్ అవర్ జర్నీ ఫర్ గాడ్. నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు ఏమ్రా అక్కడే ఉంటావా, అక్కడే ఉంటావు, ఇంటికి రావా, మేము లేమా, తల్లి లేదా, తండ్రి లేదా? వాళ్ళే తల్లిదండ్రులు అయిపోయినరా నీకు? అవన్నీ విన్నా నేను. హల్లెలూయా. when Jesus calls us, we are supposed to go beyond these relationships. అనేసి వీళ్ళని తృణీకరించిన మా కింద వాళ్ళని కాదు, యేసుప్రభు వాళ్ళని తృణీకరించమంటే, నీ భార్యను తృణీకరించి ఇక్కడికి వచ్చి నిలబడడం లేదు, నీ భర్తను తృణీకరించి ఇక్కడ నిలబడమని లేదు, నీ తండ్రిని తృణీకరించి నీ అమ్మతోటి అమర్యాదగా మాట్లాడి ఇక్కడికి రమ్మని చెప్పలేదు. అది చెప్పట్లేదు. వాళ్ళని ప్రేమిస్తావు కదా, దానికంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే యూ కెనాట్ బి నా శిష్యుడు కాలేవు అన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు, నా తల్లి కంటే, తండ్రి కంటే, నా భార్య కంటే, నా బిడ్డల కంటే నా యేసును బట్ అన్నిటికంటే నేను ప్రేమిస్తున్నాను అని సాక్షిగా ఎంతమంది చెప్పగలుగుతారు? ఎత్తకండి, చేతులు ఎత్తకండి. ఇక నేను చేతులెత్తే కార్యక్రమాలలో చేతులు ఎత్తడము, చప్పట్లు కొట్టండి అని చప్పట్లు కొట్టేయడము, ఇట్స్ నథింగ్ దట్ వీ నీడ్ టు చేంజ్. హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని కూడా చూసుకుందాం. అదే 33వ వచనం చదివినామా? 14:33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కాలేదు. యు నో వాట్, ఇట్ హిట్ యు హార్డ్. అందుకోసమే ఒక యవనస్తుడు యేసుప్రభు నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలంటే, ఏం చేయకు. ఇంకా ప్రశ్న ఏంటంటే, నాలో ఏం లోటు ఉంది చెప్పు యేసుప్రభు అంటే, అని ఏమంటాడంటే, అంత ఆస్తి అంతా అమ్మేసి నా వెనకాలరా, నేను నిత్య జీవం ఇస్తా అని చెప్పినాడు. హల్లెలూయా. వచ్చినాడా యేసుప్రభుని వెంబడించినాడా నిత్య జీవము? అంతసేపు సంభాషించినాడే నిత్య జీవం కోసము. ఈయను అనలే, నాలో ఏం లోటు ఉందో నాకు చెప్పు యేసుప్రభు అంటే, చెప్పిన వెంటనే తలదించుకొని, ఎందుకంటే బాగా ఆస్తిపరుడు, అంతా బీదలకి ఇచ్చి ఆ వెనకాల పోతే నేను పిచ్చోడిని అయిపోతా. నేను సుఖం పోతుంది, బెడ్ పోతుంది, ఇల్లు పోతుంది, అంత తిండి అంతా, మళ్ళా సామాన్యుడిలాగా నేను బ్రతకాలి. అది ఇష్టపడలేదా దేవుని బిడ్డారు? ఆ లోకం కావాలి కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టం లేదా నీకు? అడుగు, చూస్తాడు ఆయన. నువ్వు ఎంత అటాచ్గా ఉన్నావు. అటాచ్కి ఆపోజిట్ ఏంటిది? ఓ, మీరు మంచిగా చదువుకున్నారు. అది మనం ఎక్కడ చూస్తాము? రైల్వే స్టేషన్లో చూస్తాం కదా. బోగీలు అటాచ్ చేస్తూ ఉంటారు, డిటాచ్ చేస్తూ ఉంటారు. గమనిస్తూ ఉంటాం కదా అక్కడ మనం. అక్కడ లూప్ ఒకటి పెట్టి కనెక్ట్ చేస్తూ ఉంటారు, డిటాచ్ చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనము లోకంతో ఎంత
డిటాచ్ చేయబడి, వేరు చేయబడి, ఆ పర సంబంధంగా ఎంత అటాచ్ చేయబడ్డామో నిన్ను నన్ను దేవుడు అగ్నితో పరీక్షిస్తాడు. హీ విల్ టెస్ట్ యూ. నువ్వు నిజంగా ఈ లోక సంబంధుడువా, పర సంబంధంగా బ్రతుకుతున్నావా అనేది దేవుడు పరీక్షిస్తాడు. అక్కడ దాకా ప్రేయర్ మీటింగ్లలో కనబడతాము, బైబిల్ స్టడీలలో కనబడతాము, అన్ని ప్రోగ్రాంలో కనబడతాం. కానీ ఎగ్జాక్ట్లీ when Jesus lays the demand to be his disciple, ఇవన్నీ వదిలి నన్ను వెంబడిస్తావా అంటే అటాచ్ అయిన వాళ్ళు, వదులుకోలేని వాళ్ళు కింద మీద మీద కింద పడి, ఇప్పుడు దీన్ని వదులుకోవాలా, యేసు ప్రభుని వదులుకోవాలా? యేసు ప్రభునని వదులుకోవచ్చు, కానీ దీన్ని మాత్రము ఇంత కష్టపడ్డామే, ఇంత సంపాదించినామే, ఇంతవన్నీ వదులుకొని అంటే నువ్వు లోకపరమైన వాడివి తప్ప పర సంబంధంగా ఎదిగేటవాడివి కాదు అని. అందుకోసం యేసు ప్రభు ఆ మాట్లాడిన పదాలు చాలా స్ట్రాంగ్ పదాలు. ఇఫ్ యు కెనాట్ గివ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో మీ, యు కెనాట్ బి. ఇప్పుడు చూడండి, నేను ఒక శిష్యుడిగా అయితేనే కదా ఇతరులని నేను ఆ రీతిగా నువ్వు బ్రతకాలరా, ఈ లోకం అట్లా ప్రేమించొద్దు, ఈ సంబంధాల కంటే ఎక్కువ ప్రేమించాలి అని చెప్పే స్థాయిలో ఎప్పుడు వస్తాం మనము? నేను తయారైతున్నాం అంటే నేనే ఇరగట్లేదు, నేనే తగ్గించుకోవట్లేదు, నేనే మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు నేను దేవుని రాజ్యంలో పనికొచ్చే పాత్రగా, ఇతరుల జీవితాలను కట్టే పాత్రగా ఎట్లా ఉంటాను నేను? యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 32వ వచనం వరకు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పరా? నా వాక్యంలో ఉంటేనే తప్ప మీరు నా శిష్యులుగా ఉండలేరు. వాక్యంలో నిలిచుంటేనే నా శిష్యులుగా మీరు పిలువబడతారు. సో యేసు ప్రభు శిష్యుడుగా పిలువబడడానికి ఇంకో సూచన ఏంటిదండి? ఆ వ్యక్తులు లోకంలో నిలిచి ఉండారు, పాపంలో నిలిచి ఉండారు, కానీ వాక్యంలో నిలిచి ఉంటారు. వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం నుంచి 35వ వచనం వరకు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురా. నేను ఎలా తెలుసుకుంటారు? ప్రేమలో నిలిచి ఉండి ఒక్కరినొక్కరు, ఒక కుటుంబంలో ఎటువంటి ప్రేమ అయితే ఉంటుందో విశ్వాసుల మధ్యలో ఆ ప్రేమ కలిగి ఉంటేనే మీరు నా శిష్యులుగా పిలువబడతారు అని చెప్తున్నాడు. దేని బిడ్డలారా, ఇంకా చాలా వాక్యాలు మనకున్నాయి, కానీ ఇక్కడికి నేను ఆపేస్తాను. యేసు ప్రభు ఒక వ్యక్తిని శిష్యుడుగా ఎప్పుడు పిలుస్తున్నాడు? నేను అటువంటి శిష్యుడుగా అయితేనే కదా ఈ శిష్యులను తయారు చేసే పనిలో నేను వాడబడగలుగుతాను. నేను ఎదగకపోతే వాళ్ళలో అది ఎలా, ఆ ఫలాన్ని నేను తీసుకొని రాగలుగుతాను. కాబట్టి నేనెంతగా నన్ను నేను కట్టుకుంటానో, నన్ను నేను మార్చుకుంటానో, వదులుకుంటాను, చనిపోవడానికి ఇష్టపడతాను. ఒక దగ్గర అంటాడు, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోకుండా, సిలువనెత్తుకోకుండా వెంబడించనట్లయితే మీరు నా శిష్యులుగా ఉండలేరు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇఫ్ గాడ్ వాంట్స్ యూ టు బి ఎ డిసైపుల్, దెన్ బి ఎ డిసైపుల్. డోంట్ జస్ట్ బి
ఏదో ఆచారబద్ధంగా వచ్చిపోయే వాళ్ళగా ఉండకండి మీరు. యు బి ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండవది, నువ్వు శిష్యుడిగా కట్టబడుతున్నాయి కదా, ఏ పనిలో అయితే దేవుడు ఉన్నాడో ఆ పనిలో నేను నిలబెట్టుకోవడానికి. హల్లెలూయా. Today, let us go back home with this message in our heart. తిరిగి ఈ సందేశాన్ని మన హృదయంలో పెట్టుకొని తిరిగి వెళ్దాం. ఏంటి? ఈ రాజ్యము నా పైన ఆధారపడి ఉన్నది. నా మూలంగా అది పాడవుతున్నది. నన్ను నేను కట్టుకోకపోవడము అది నష్టానికి దారి తీస్తా ఉంది. నా ద్వారా పని జరగకపోవడానికి కారణము నేనే. నేను తీవ్రంగా నా జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, దేవుడు చర్చెస్ని ప్లాన్ చేయమని శిష్యులను పంపించలేదు. సంఘాలను స్థాపించండి, వెళ్ళండి అని పంపించలేదు. ఆయన సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి. మీ పని ఏంటిది? వాళ్ళని యేసేను పరిచయం చేయాలా, యేసేను వెంబడించే శిష్యులు కావాలని చేయాలా, అది మనలో వాళ్ళు చూడాలా. మన పనంతా అదే. ప్రతి దినము అదే దృష్టి ఉండాలి. ప్రతి వారము అదే పనిలో మనం ఉండాలి. నెలంతా అదే పనిలో ఉండాలి. సంవత్సరం అంతా ఒక్కొక్కరు ఆ రీతిగా కదులుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు మీరు గొప్ప ఫలాన్ని, దేవుని రాజ్యంలో నిలిచే ఫలాన్ని. కొన్నిసార్లు కొన్ని ఫలాలు లోపల ఏముంటాయండి? ఫలం లోపల ఏముంటాయి? గడి చెప్పండి, ఏముంటాయి? ఆ సీడ్స్ ని ప్లాంట్ చేస్తే ఇంకెన్నో చెట్లు వస్తాయి, ఎన్నో ఫలాలు వస్తాయి. మరలా ఫలాలలో ఏముంటాయి? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? యువర్ జాబ్ ఈస్ టు బేర్ ఫ్రూట్. మీ బాధ్యత ఏంటిది? ఫలిస్తూ నిలిచే ఫలాన్ని తెచ్చేవారిగా మనం ఉండాలి. నిలువు ఉండాలి. ఆ ఫలము పాడైపోతే ఏం లాభము? ప్రార్థన చేసుకుందాము. వి విల్ కంటిన్యూ దిస్ మెసేజ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఇది మనము మారే వరకు, సరి చేసుకునే వరకు, కడగబడే వరకు. ఐ బిలీవ్ దట్ గాడ్ విల్ కంటిన్యూ టు స్పీక్ టు అస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచనలోకి వెళ్ళిపోయినారు. ఏదబ్బా, ఇంత జీవితం పాడు చేసుకున్నానే, ఇంత కాలం పాడు చేసుకున్నానే, ఇన్ని వారాలు పాడు చేసుకున్నానే, ఇన్ని సంవత్సరాలు పాడు చేసుకున్నానే. అయ్యో, ఒకవేళ నష్టం కలిగిందంటే దేవుని రాజ్యంలో దేవుడు ఎటువైపు చూస్తాడు చెప్పండి? ఆయన సింహాసనం పైన కూర్చున్నవాడు ఎటువైపు చూస్తాడు చెప్పండి? మన వైపే కాదా? సంఘం వైపు కాదా? మీరే కదా. మీ మూలంగానే కదా రాజ్యం రావాలి. నా రాజ్యాన్ని నేను మీ ద్వారానే కడతా అని చెప్పినాను కదా. మీరే సరిగా లేకపోతే, మీ ద్వారానే నష్టం వస్తే, దేవుళ్ళారా, నా రాజ్యం ఎలా కట్టబడుతుంది అంటాడా లేదా? వాట్ ఐ వాంట్ ఎంకరేజ్ యూ ఆల్ ఇస్ గో బ్యాక్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్. బైబిల్ చదవండి, ధ్యానం చేయండి. దేవుడు ఏం మాట్లాడుతుందో తీవ్రంగా తీసుకోండి, కట్టుకోండి, మార్చుకోండి. ఎందుకంటే ఎంతమందినైతే నీ ద్వారా తాకబోతున్నాడో నీ జీవితం పైన ఆధారపడి ఉంది, నీ బ్రతుకు పైన ఆధారపడి ఉంది, నువ్వు ఎంత కట్టబడుతున్నావో దానిపైన ఆధారపడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీ అందరినీ బహుగా దీవించును. తలలు వంచండి.